జీహెచ్ఎంసీలో ఫుడ్ ఇన్స్పెక్టర్ల కొరత దీనికి సంబంధించిన వార్తను మనం ఇప్పుడు చూస్తున్నాం. 1 కోటి మందికి పైగా జనాభాకు సేవలందించే జీహెచ్ఎంసీలో ఫుడ్ ఇన్స్పెక్టర్లకు తీవ్రమైన కొరత ఏర్పడింది. మహానగరంలో భారీగా ఫుడ్ ఇన్స్పెక్టర్ల ఖాళీలున్నాయి. ప్రస్తుతం 5 లక్షల మందికి ఒకరు మాత్రమే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. హైదరాబాద్లో చిన్న పెద్ద కలిపి మొత్తం 1,00,000 హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లున్నాయి. ప్రస్తుత జనాభాకు 100 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు అవసరం కాగా ఆ స్థాయిలో అధికారులు లేరు. అవసరానికి తగ్గట్టుగా ఫుడ్ ఇన్స్పెక్టర్లు లేరు. దీంతో అధికారులు అరకొర చలానా వేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో ఫుడ్ ఇన్స్పెక్టర్ల కొరతకు సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఫుడ్ ఇన్స్పెక్టర్ల కొరతతో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? పూర్తి సమాచారం ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 1,00,000 హోటళ్లు, దాదాపు చిన్న చితక స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లు కలుపుకొని 1,00,000 వరకు ఉంటాయి. అందులో ఫుడ్ ఇన్స్పెక్టర్ల కొరత అయితే భారీగా ఏర్పడింది. దాదాపు 21 మంది మాత్రం ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం ఏదో ఒక చోట కల్తీ ఆహారం కావచ్చు, నాణ్యత లేనటువంటి ఆహార పదార్థాలు, అంతేకాకుండా కాలం చెందినటువంటి ఆహార పదార్థాలు హోటళ్లు నిర్వహిస్తున్నాయి. ఏదో ఒక చోట కల్తీ ఆహారం బయటపడుతూనే వస్తుంది. అయితే ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు తప్ప దాదాపు 100 రూపాయల చలాన్ మాత్రమే విధించి ఎక్కడికక్కడ చేతులు అయితే దులుపుకుంటున్నారు. కానీ 5 లక్షల జనాభాకు ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. 1 కోటి మంది జనాభా, ఇన్ని హోటల్ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 100 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు అవసరం ఉంటారు. కానీ ఆ దిశగా జిహెచ్ఎంసీ మాత్రం ఏమాత్రం ప్రణాళికలు రూపొందించకుండా, వాటిని భర్తీ చేయకుండా చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాబోయేటువంటి రంజాన్ సీజన్ కావడంతో ఎక్కడికక్కడ గల్లీకి ఒక హలీం సెంటర్లు ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కడ కూడా నాణ్యత పాటించరు, పరిశుభ్రత పాటించరు. అందులో ఉన్నటువంటి హలీం ను కూడా ఎలా తయారు చేస్తారనేది కూడా కొంత అనుమానాలు అయితే దాదాపు గత కొన్నేళ్ల నుంచి కూడా ఏర్పడుతుంది. అయితే వాటిని కూడా పూర్తి స్థాయిలో పండుగ కావడంతో ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా వాటిని పట్టించుకోకుండా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ల కొరత దాదాపు గత కొద్ది రోజులుగా ఉన్నప్పటికీ కూడా జిహెచ్ఎంసీ దానిపైన భర్తీ చేసే విధంగా ఎలాంటి ప్రణాళికలు అయితే సిద్ధం చేయట్లేదు. ప్రస్తుతానికి ఉన్నటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ల నియామకాలు ఏవైతేనో ఖచ్చితంగా చేపట్టాలని కూడా కోరుతా ఉన్నారు. ప్రధానంగా 100 మంది అవసరం ఉండగా ప్రస్తుతం 21 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఓటర్లకు తనిఖీలు చేసిన తర్వాత 100 రూపాయల చలాన్ విధించి వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోవడం, ఆ తర్వాత చలానా కట్టి కొద్ది గంటల్లోనే హోటల్ తెరుచుకోవడంతో మళ్ళీ అదే ఆహార పదార్థాలు వాడుతుండో నిత్యం ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు నగరవ్యాప్తంగా కనపడుతున్నాయి. ఖచ్చితంగా ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ల నియామకాలు అయితే మరి చేపట్టాలని కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వస్తుంది. ఎందుకంటే హోటళ్లలో తనిఖీలు కూడా చేపడుతున్నప్పటికీ కూడా వారు ఏమాత్రం కూడా మాట్లాడలేదు. ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.